హాయ్ అండి. ఇప్పుడైతే మనం కోడిగుడ్లు ఈ చప్పుడు చేపలు అంటారండి. మా సైడ్ అయితే ఈ పుల్లలు ఉంటాయి, ఇందులో ఆరుస్తారండి వీటిని. ఈ చేపలేసి కోడిగుడ్లు అయితే వండుతున్నాం. ఇప్పుడు గుడ్లు అయితే ముందు ఆయిల్లో ఇలాగ వేసేసుకోవాలి. ఇప్పుడైతే గుడ్లు ఇలాగ వేరేగా తీసేసుకున్నాను. ఆయిల్లో గుడ్లు తీసేసుకుని ఆయిల్లో ఉల్లిపాయ ముక్కలు వేసుకుని ఇవి బాగా వేపుకోవాలి. ఉల్లిపాయలు అయితే ఇలా బాగా వేగిపోవాలండి. వేగిపోయి అయితే ఈ చేపల్లో అంటే ఈ పచ్చి చేపల్లోనండి ఈ పుల్ల పెట్టి ఇందులో పుల్ల పెట్టి ఈ నిప్పుల మీద ఆరుస్తారు. ఇవి మా సైడ్ బాగా దొరుకుతాయి. ఇవి అయితే టేస్ట్ చాలా బాగుంటాయండి. ఇందులో కొద్దిగా మసాలా వేసుకోవాలండి. పేస్ట్ చేసుకున్న మసాలా వేసాను అయితే స్పూనుడు. ఇందులోనే ఉప్పు కారం కూడా వేసేసుకోవాలి. ఇందులో ఉప్పు కారం కూడా వేసుకోవాలి, బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో వాటర్ పోసేసుకుందాం గ్లాసుడు. ఇంకొద్దిగా పడతాయండి వాటర్. ఇప్పుడు ఇలాగైతే వాటర్ పోసేస్తాం కదా, ఇందులో ఇప్పుడు చేపలు అయితే ఒకటి వేసుకోవాలండి. ఎందుకంటే కలపకూడదు, కలిపితే ఇడిపోతాయి చేపలు అన్నది. జాగ్రత్తగా వేసుకోవాలి ఒకటి. ఈ చేపలను ఇలా ఒలిచి పెట్టుకుని వేసుకోవాలండి. మా ఆంధ్ర సైడ్ అయితే ఇవి అందరూ ఇష్టంగా తింటారండి. గమ్మున దొరకవు కూడా ఇవి. వీటిని సప్పుడు పరుగులు అంటారండి. ఇలా వేసానండి. ఈ చేపల్లో గుడ్లు కూడా వేసేసుకోవాలి, మనం ఒలిచిపెట్టుకున్న గుడ్లు. ఈ కర్రీ అయితే చాలా సూపర్గా ఉంటుందండి. మా వారికి చాలా ఇష్టం ఈ కర్రీ అయితే. ఎక్కడి నుంచో తీసుకొచ్చారు ఈ చేపలు. ఇప్పుడు వెళ్ళి మార్కెట్కి వెళ్ళి తీసుకొచ్చారు. దీన్ని బాగా ఉడకనివ్వాలి. కూర అయితే ఇలా ఉడికిపోయిందండి, బాగా దగ్గరికి వచ్చేసింది. దీంట్లో కొత్తిమీర కానీ కరివేపాకు కానీ ఏది ఉంటే అది వేసుకొచ్చండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ కర్రీ మీరు ఎప్పుడన్నా తినుంటే ఒక కింద కామెంట్స్లో పెట్టండి. ఓకేనండి, బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.